కూడా సామెత ఉన్నది కదా, దమ్మిడి పని ఉండదు, క్షణం తీరికుండదు. సో టైంతో పాటు మనం కూడా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. మనకన్నా భయంకరమైన దినాల్లో బైబిల్లో ఒక స్త్రీ నేను నేర్చుకున్న కొన్ని విషయాలు, తనని దేవుడు ఉంచిన ఆ సమయంలో దేవుని కొరకు తను ఎలాగా వాడబడింది, దేవుని యొక్క ప్రణాళిక తను ఎలాగా తెలుసుకోగలిగింది, కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ తెరిచి సమూయేలు మొదటి గ్రంథము మీ ముందు ఉంచండి. అవసరం అయినప్పుడు కొన్ని వచనాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది కదా నేను ఎవరి కోసం చెప్పబోతా ఉన్నాను. బైబిల్ తెరవకుండానే మీరు చెప్పవచ్చు. హన్నా గురించి కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరెవరు ఏమనుకోకపోతే మొబైల్స్ సైలెంట్లో పెట్టండి. పెద్దవాళ్ళకి ఒకవేళ తెలియకపోతే మీ పక్క వాళ్ళని అడిగి మొబైల్ సైలెంట్లో పెట్టాలి అని నేను దయచేసి మనవి చేస్తున్నాను. ఎవరు ఏమనుకోద్దు ఇలా చెప్తా ఉన్నాను అని. ఇందాక నుంచి నాడీ చాలా ప్రయత్నం చేస్తున్నాడు స్క్రీన్ మీద వేసి, అయినప్పటికీ కూడా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఈ యొక్క హన్నా బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకోవట్లేదు. షీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ నార్మల్ ఫ్యామిలీ. బైబిల్లో చాలామంది చాలా హై పొజిషన్స్లో ఉండి చాలా గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు మనం చూస్తాం. ఎస్తేర్ని చూస్తాం. ఇంకా అలాగా చాలా హై పోస్ట్లో దేవుని కొరకు వాడబడిన స్త్రీలు మనకి చాలామంది తెలుసు. హన్నా చాలా నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. పెద్దగా లైక్ యూదా గోత్రం అని కానీ, లేకపోతే లేవి గోత్రం అలాంటి పెద్ద గోత్రంకి చెందిన వ్యక్తి కూడా కాదు. ఒక నార్మల్ కుటుంబంలో జన్మించిన ఒక స్త్రీ, ఒక నార్మల్ ఫ్యామిలీలో తను మ్యారేజ్ చేయబడింది. తన యొక్క ఊరు, వాళ్ళ అత్తగారి యొక్క ఊరు రామా. సో ఆ యొక్క విలేజ్కి చెందిన వ్యక్తి. హన్నా భర్త పేరు ఎల్కానా. సో ఎల్కానా యొక్క ఊరు రామా. ఆ రోజుల్లో పిల్లలు లేకపోవడం అనేది ఒక కర్స్, లేకపోతే ఒక శాపంగా భావిస్తూ ఉండేవాళ్ళు. మేబీ ఒకవేళ అది ఒక రీజన్ అవ్వచ్చు. బైబిల్లో లేని వాటి గురించి నేను ఎక్కువ స్ట్రెస్ చేయడానికి ఇష్టపడను. అయినప్పటికీ ఆ రోజుల్లో ఇద్దరు భార్యలు ఉండడం అనేది కామన్ థింగ్. ఓల్డెన్ డేస్లో అది ఒక కామన్ థింగ్. మేబీ అదొక రీజన్ అవ్వచ్చు. లేకపోతే ఇది కూడా ఒకవేళ శాపంగా ఉండబట్టి ఆమెకు పిల్లలు లేరు కాబట్టి ఎల్కానా ఒకవేళ పెనిన్నాని పెళ్లి చేసుకుని ఉండొచ్చు. అయితే నార్మల్గా మనం చూస్తే మంచిగా ఉన్న వ్యక్తికి ఎక్కువ ఆశీర్వాదాలు ఉండాలి కదా. ఎక్కువ ప్రార్థన చేసి రెగ్యులర్గా చర్చ్కి వెళ్తా అన్నీ మంచిగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తారు కదా. జనరల్గా మన యొక్క థాట్ అది. అయితే ఇక్కడ కొంచెం విరుద్ధంగా మనం చూస్తాం. ఎప్పుడు గొడవలు పెట్టుకునే ఆవిడికి గంపడు పిల్లలు ఉన్నారు. ఎంతమందో నెంబర్ కూడా లేదు, చాలామంది పిల్లలు అని రాశారు. సో హన్నా మాత్రం రెగ్యులర్గా సంఘానికి వెళ్తూ ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి ఇశ్రాయేలీలకి ఒక ఆచారం, కుటుంబంగా వాళ్ళు వెళ్ళి ఒక 3 ఫెస్టివల్స్ మాత్రం కంపల్సరీ వాళ్ళు 6 ఉంటాయి, 3 కంపల్సరీ చేస్తారు. సో అలాగా రెగ్యులర్గా తన హస్బెండ్తో కలిసి వెళ్తూ ఉండేది. అయినప్పటికీ కూడా ఆమెకు పిల్లలు లేరు. అయితే ఒక వాక్యం రాయబడి ఉంటుంది, దేవుడే హన్నా యొక్క గర్భాన్ని మూసివేశారు అని. అంటే యేసయ్య నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా అని నేను చదువుతూ ఉన్నప్పుడు అనుకుంటా ఉన్నాను. గొడవలు పెట్టుకొని మంచిగా ఉండని వ్యక్తికేమో బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు. అయితే హన్నాకి దేవుడే గర్భాన్ని మూసివేశారు అని. దీని ఆన్సర్ నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను. అయితే ఈమె ఉన్న యొక్క సిచ్యువేషన్ పీస్లెస్ సిచ్యువేషన్, అంటే ఏ విధమైన సమాధానము లేని ఒక పరిస్థితి. ఒకవేళ రాజకీయంగా చూసుకున్నా సరే, కుటుంబ పరంగా చూసుకున్నా సరే, ఇశ్రాయేలీల యొక్క ఆ చరిత్ర ఉన్న టైంలో చూస్తే ఏ విధమైన సమాధానం లేని సిచ్యువేషన్, పీస్లెస్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో హన్నా తన యొక్క భక్తిని ఎంతో చక్కగా కాపాడుకున్నది. ఒకవేళ పిల్లలు లేకపోవడం ఆ రోజుల్లో ఒకవేళ శాపంగా ఉన్నప్పటికీ తన్ని ఎంతో ఇరిటేట్ చేస్తున్న తన యొక్క ఆవిడ పేరేంటి, తోటికోడలు
పెనిన్నా. పెనిన్నా హన్నాని ఎంత ఏడిపించింది అని అంటే బైబిల్లో మనం చూస్తాము. చాలా ప్రొవోక్ చేసింది. ఎంతగా చేసింది అంటే ఏడ్సే అంతగా చేసింది. పోనీ ఏడిసినా కూడా వదలలేదు. తిండి కూడా తినని పరిస్థితి వరకు కూడా తన్ని ఇరిటేట్ చేస్తా ఉన్నది. అంటే మనకి ఒక వాక్యంలో అలా కనపడుతుంది. కానీ ఎన్నిసార్లు తన్ని అలాగా అవమానం పరుస్తూ ఉన్నదో, ఎన్నిసార్లు తన్ని ఇరిటేట్ చేస్తూ ఉన్నదో. మామూలుగా ఇరిటేషన్ కాదు, కానీ తను ఏడ్సేంత వరకు ఇరిటేట్ చేసింది. తర్వాత తను ఏమీ కూడా తినని పరిస్థితి వరకు కూడా తెచ్చింది. ఒకవేళ మనమైతే కనుక వెంటనే టిట్ ఫర్ టాట్ ఇచ్చేస్తాం కదా. ఏంటి నా భక్తి గురించి నీకు తెలీదా? లేకపోతే ఎల్కానా సపోర్ట్ ఉన్నాడు కదా. ఎల్కానా హన్నాని చాలా ప్రేమించాడు. సో ఇవన్నీ అలుసు తీసుకొని మనమైతే అసలు టిట్ ఫర్ టాట్ ఇచ్చేస్తాం. ఒక్క మాట కూడా పడడానికి మనం ఇష్టపడం. కానీ ఇలాంటి పీస్లెస్ సిచ్యువేషన్లో హన్నా ఒక్క మాట కూడా మాట్లాడినట్టు మనకి కనబడదు బైబిల్లో. హన్నా ఒక్కసారి కూడా తన నోరు ఎత్తలేదు. పెనిన్నా గురించి రాయబడి ఉన్నది, కానీ తన్నంత ఇరిటేట్ చేసింది, తను ప్రొవోక్ చేసింది, తను ఏడిపించింది, తిండి కూడా తినలేనంత పరిస్థితి తెచ్చినప్పటికీ హన్నా నోరు మూసుకొని ఉన్నది. తన యొక్క కోపాన్ని, తన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగిన పరిస్థితిలో హన్నా ఉన్నది. నాడి కూడా వెళ్ళిపోయాడు కాబట్టి నేను చాలా ధైర్యంగా చెప్తాను. లేడీస్ చాలా ఎక్కువ రియాక్ట్ అవుతాం. మనం ఎమోషన్స్ చాలా ఫాస్ట్గా బయటికి చూపిస్తాం. మగవాళ్ళు ఒక్కసారి కుక్కర్ బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతారు. మనం మాత్రం అలా నస పెడతానే ఉంటాం. ఒకదానికి సాలిగూడులాగా అలాగా దాని చుట్టూరా చుట్టుకుంటానే ఉంటాం. లేడీస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్. సంతోషం కలిగినా పట్టుకోలేము, దుఃఖం కలిగినా పట్టుకోలేము. పోనీ మనకు కలిగింది మళ్ళీ మనం ఉంచుకుంటామా? ఉంచుకోం కదా. ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా పాడు చేయగలం. అంత కెపాసిటీ లేడీస్కి ఉన్నది. సో మన యొక్క ఎమోషన్స్ని మనము కంట్రోల్ చేసుకోలేము. కానీ హన్నా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. అంత పీస్లెస్ సిచ్యువేషన్లో తనున్నా సరే తన యొక్క ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకోగలిగింది. నోరు ఇప్పకుండా ఉన్నది. మనం నోరు ఇప్పడం వలన చాలా గొడవలు మన ఇంట్లో మనం అన్నెసెసరీగా ఇన్వైట్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ కుటుంబం కూడా ప్రాబ్లం లేకుండా ఉండదు. మనం పరలోకం వెళ్ళే వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. మీకే కాదు, మేము కూడా, ఎవరన్నా సేవకులకు కూడా ఇదేమీ ఎక్సెప్షన్ కాదు. అందరూ కూడా మామూలు మనుషులే కదా. మనమేమి దేవదూతలం కాదు పైనుంచి కింద పడిపోయి ఇక్కడ జీవించడానికి. సో వీ హ్యావ్, అయితే ఒకరి ప్రాబ్లం ఒకరు కంపేర్ చేసుకోలేం. ఎవరి ప్రాబ్లము వాళ్ళకి అదే ఎక్కువ. సో లేడీస్గా ఈరోజు హన్నా మనకి చెప్తున్న ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, పీస్లెస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా తన యొక్క పీస్ని తను మెయింటైన్ చేయగలిగింది. తన యొక్క ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకోగలిగింది. తన భర్త తన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, తను ఎంతో భక్తిగా ఉన్నది. తను ఒకవేళ కావాలి అని అంటే పెనిన్నాతో తను కూడా ఫైటింగ్ పెట్టుకోవచ్చు. కానీ తను నోరు విప్పకుండా తన యొక్క యాంగర్ని, తన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోగలిగింది. సో లేడీస్గా మనం ఇదొక చక్కని పాఠం హన్నా జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా చాలామంది మనుషుల మీదే కోపం కాదు, ఒకవేళ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే దేవుని మీద కూడా కోపం పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు ఈరోజు సమాజంలో. పాస్టర్ గారి మీద అలుగుతారు, తోటి విశ్వాసుల మీద అలుగుతారు, చర్చ్ కూడా కావాలంటే మానేస్తారు. ఇదివరకు ఇశ్రాయేలీలాగా ఓల్డెన్ డేస్లో మనం లేం కదా. ఎప్పుడన్నా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఒక రాజు కుష్టి వచ్చింది, అక్కడే తను వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే భూమి నెరవిడిచి ఆ మాట్లాడిన వాళ్ళందరూ భూకంపం వచ్చి అందులోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు కృప కలిగిన దేవుడు మాట్లాడలేదు కాబట్టి మనం మనకి ఇష్టం వచ్చినట్టు నోరిప్పి మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఎవరన్నా ఉంటే, దేవుని మీద కోపం తెచ్చుకొని దేవుని మీదే అలిగిన వాళ్ళు ఉంటే కనుక ఈరోజు హన్నా జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. తను ఎంతో మంచి జీవితాన్ని, ఎంతో భక్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, తనకి గర్భాన్ని దేవుడే మూసినప్పటికీ కూడా తన యొక్క ఎమోషన్స్ని, తన యొక్క యాంగర్ని
తనకున్న పరిస్థితిని గలిబిలి చేసుకోకుండా తను ఎంతో కామ్గా ఆ సిచ్యువేషన్స్ని అన్నీ కూడా చక్కగా సైలెంట్గా ఎదుర్కొంటా ఉన్నది. తర్వాత రెండో పాయింట్, షీ ఈజ్ వెరీ పర్సిస్టెంట్ ఇన్ హర్ ప్రేయర్స్. అంటే ప్రార్థనలో తను చాలా గోచాడుతా ఉన్నది. మనం ఒక్కొక్క పాయింట్ గురించి ఒకవేళ 1 సంవత్సరం చేయొచ్చు, 2 సంవత్సరాలు చేయొచ్చు, 3వ సంవత్సరానికి కొంచెం నీరసిస్తాం కదా, అంత రిగరస్గా మనం ప్రార్థన చేయం. ఒకవేళ ఒక 5 సంవత్సరాలు అయిపోయి ఇంకా దేవుడు ఆన్సర్ చేయట్లేదు అనుకో, ఇందాక చెప్పినట్టు దేవుని మీద కూడా అలుగుతాము, చర్చ్ మీద కూడా అలుగుతాం. కానీ నాకు తెలీదు అన్నకి ఎన్ని సంవత్సరాలు తను ఈ యొక్క నిందను ఎదుర్కొంటూ ఉన్నదో. ఎందుకంటే అన్న తర్వాత పెనిన్నాకి పెళ్ళయి ఉంటుంది. పెనిన్నాకి చాలామంది పిల్లలు ఉన్నారు. 1 సంవత్సరంలో 3-4 పిల్లలు పుట్టరు కదా. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క సంవత్సరం పట్టినా సరే, ఒకవేళ ట్విన్స్ ఉన్నా సరే, ఇంతమంది పిల్లల్ని కన్నది అని అంటే చాలా సంవత్సరాలు వెళ్ళి దొర్లి ఉండుంటాయి. కానీ అన్న తన యొక్క ప్రార్థనను మాత్రం తను మానలేదు. తన ఇంట్లో ఒకవేళ ఎంత ఏడుస్తా ప్రార్థన చేసి ఉంటుందో, చర్చ్కి వచ్చాక కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నది. తన యొక్క ప్రార్థన మాత్రం తను గివప్ చేయలేదు, ప్రార్థన మాత్రం తను విడిచిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ వాళ్ళ హస్బెండ్తో బలులు అర్పించడానికి షిలోహు అంటే చాలా దూరం ప్రయాణం కూడా చేసింది. ఎందుకు, నేను చేసిన ప్రార్థనను దేవుడు ఎలాగ ఆలకించట్లేదు కదా, నువ్వే వెళ్ళి నా కోసం కూడా నువ్వు ప్రార్థన చేసి నా కోసం కూడా నువ్వు బలి ఇచ్చేయని చెప్పి ఎల్కానాకి చెప్పలేదు. తను ప్రార్థనలో గోజాడుతూ ఉన్నది. తను ఇవ్వవలసిన బలులు, తను రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేయవలసిన అవన్నీ కూడా తను చేస్తూనే ఉన్నది. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు బలులు అర్పించేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఆ రోజుల్లో వాళ్ళు దేవునితో మాట్లాడాలి అని అంటే బలి అర్పించేవాళ్ళు. సో తన యొక్క ప్రార్థనను, తన ప్రార్థన జీవితాన్ని తను చాలా చక్కగా కాపాడుకున్నది. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే, తనను అక్కడున్న పాస్టర్ గారు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కదా. ఎవరు ఆ పాస్టర్ గారు? ఎవరు? ఏలీ కదా. తీవిడి ప్రార్థన చేస్తూ ఉంటే ఏలీ ఏమన్నాడు? మత్తురాలుగా ఉన్నావా నువ్వు అని. మనమైతే ఏం చేద్దు, నువ్వు ఒక పాస్టర్వేనా, నీకు కళ్ళు కనిపించట్లేదా, నీకు కళ్ళు గుడ్డ అని ఎన్నో మాటలు ఆ పాస్టర్ గారిని కూడా అనేసి వద్దు కదా. కానీ ఈమె ఏలీ తిట్టాడు కదా అని మూత ముడుచుకొని చర్చిలో నుంచి బయటకు వచ్చేలా తను చేసుకున్న ప్రార్థన, తన యొక్క కన్నీరు, తన యొక్క హృదయాన్ని దేవుని ముందు కుమ్మరిస్తానే ఉన్నది. ఒకవేళ మన అని అనుకున్న వాళ్ళు, మన కుటుంబంలో ఉన్నవాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. ఇక్కడ హన్నాను పాస్టర్ గారు కూడా అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే ఎక్కువ ఒకవేళ వైన్ తీసుకున్నదేమో, ద్రాక్షారసం, అందుకనే ఈవిడి మత్తురాలుగా ఉన్నదేమో అని పాస్టర్ గారు అనుకున్నారు. సో మన అనుకున్న వాళ్ళు నాతో ఎప్పుడు ఉంటారు, నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకున్న వాళ్ళు కూడా మనల్ని ఒకవేళ అపార్థము చేసుకోవచ్చు, మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కానీ ఒకటి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఏంటి అంటే, తన స్వరూపంలో, తన రూపంలో చేసుకున్న దేవుడు మనల్ని తన అరచేతిలో చెక్కుకున్న దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు. ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు రాకపోయినా సరే, మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రం ఎప్పుడూ మనల్ని మర్చిపోడు. నా అనుకున్న వాళ్ళు ఒకవేళ మనల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. మన హృదయం అనేది మనకి తెలుసు, దేవునికి తెలుసు. ఒకవేళ మనం కొన్ని విషయాల కొరకు మొరపెడతా ఉన్నామేమో, ఇంకా జవాబు రావట్లేదేమో. ఈరోజు హన్నా మనతో మాట్లాడుతూ ఉన్నది, ఆ యొక్క పాయింట్స్ మాత్రం నువ్వు ప్రేయర్ చేయడం మానకు, దేవుడు తప్పకుండా జవాబు దయచేస్తారు. కాబట్టి హన్నా అనుకుంది, మేబీ ఒకవేళ పెనిన్నాకు ఒక 2 పిల్లలు పుట్టాక నాకు దేవుడు ఒక బిడ్డని ఇస్తే బాగుండని ప్రార్థన చేసుకుని ఉంటుంది. ఈవిడ ఎక్కువ ప్రార్థన చేస్తుంది, కానీ పెనిన్నాకు పిల్లలు డబుల్ అయిపోతూ ఉన్నారు, మల్టిప్లై అయిపోతూ ఉన్నారు. సో మన టైమింగ్లో దేవుడు మనకి జవాబు ఇవ్వకపోవచ్చు. మనం చాలాసార్లు టైం బౌండ్ చేస్తూ ఉంటాం. ప్రభా నాకు ఈ టైంకి ఇది అయిపోవాలి, నాకు ఈ టైంకి ఇది అయిపోవాలి అని మనం అనుకుంటాం. కానీ గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మన యొక్క టైం కోసం మనం తొందరపడతాం, కానీ దేవునికి తెలుసు. ఎందుకంటే
ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో నేను చెప్పినట్టు ఏలీ యొక్క కుమారులు రోజు రోజుకి కూడా దుర్మార్గత పెరిగిపోతూ ఉన్నది. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో సరిగ్గా సేవ చేయకపోవడం మాత్రమే కాకుండా అక్కడ దేవుని మందిరానికి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళను కూడా సరిగ్గా భక్తి చేయనివ్వకుండా ఉన్న పరిస్థితి. సో దేవుడు ఒక సరైన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనం అనుకున్న టైంలో దేవుడు ఒకవేళ మనకు జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ హన్నా ఈరోజు మనకు చెప్తా ఉన్నది, దేవుని యొక్క టైమింగ్ కోసం నువ్వు ఎప్పుడూ వెయిట్ చేయి, ప్రార్థన చేయడం మాత్రం నువ్వు మానకు. కీర్తనలో 118లో ఉంది కదా, మనుషులను నమ్ముకునుట కంటే రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. చాలాసార్లు మనం చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ కూడా మనం చేస్తాం. ఇంకా అన్ని ప్రయత్నాలు అయిపోయాక అప్పుడు వెళ్ళి దేవా 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 అని దేవుని పాదాలు పట్టుకుంటూ ఉంటాం. సో ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషుల కన్నా మనకు పర్వాలేదు, వీళ్ళు మనతో ఎప్పుడు ఉంటారు అని మనం అనుకునే వాళ్ళకన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం అనుకున్న టైంకి జవాబు రాకపోవచ్చు, నా అని అనుకున్న వాళ్ళు మనల్ని అపార్థము చేసుకోవచ్చు. కానీ అన్న ఈరోజు చెప్తా ఉన్నది, ఈ పరిస్థితులన్నిటికీ కూడా మించి అధిగమించి మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకోవాలి అని అన్న యొక్క జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. తర్వాత థర్డ్ పాయింట్, షీ ఈజ్ ఎ సాక్రిఫిషియల్ అండ్ బర్డెన్ మదర్. తను ఒక స్త్రీగా, ఒక భార్యగా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ తను చేయడం మాత్రమే కాదు, ఒక విశ్వాసిగా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ తను చేయడం మాత్రమే కాదు, కానీ సమూయేలు పుట్టిన తరువాత, సమూయేలు అన్న మాటకు హర్డ్ బై గాడ్, దేవుడు తన యొక్క మనవిని విన్నారు, తన యొక్క మనవిని ఆలకించారు అని మనకు తెలుసు. సమూయేలుని దేవుడు వాళ్ళకి బహుమానంగా ఇస్తారు. పాలు విడిచే వరకు కూడా ఆమె మందిరానికి వెళ్ళను అని చెప్పింది. ఎందుకంటే నేను ఇంకా మందిరానికి వచ్చాను అని అంటే సమూయేలుని మందిరంలో విడిచిపెట్టేస్తాను అని చెప్పింది. సో ఒకవేళ ఒక నార్మల్గా 3 years లేకపోతే ఒక 5 years, ఒకళ్ళు ఓల్డెన్ డేస్లో ఒకళ్ళు 5 years వరకు కానీ వాళ్ళు వీన్ చేయకపోయి ఉంటే కనుక అంత చిన్న ఏజ్ బాబుని తీసుకువెళ్ళి తను దేవుని యొక్క మందిరంలో ఇచ్చేసింది. ఒకవేళ 3 years, 4 years, 5 years, ఒకవేళ 5 సంవత్సరాల లోపు అయినా సరే తను చెప్పగలిగిందంతా కూడా సమూయేలుకి నేర్పించింది, సమూయేలుకి చెప్పింది. చాలాసార్లు మనం అనుకుంటాం వీళ్ళకి ఏం అర్థమవుతుంది అని, కానీ సైకాలజిస్ట్ చెప్తారు గర్భంలో ఉన్న శిశువులు కూడా మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవుతూ ఉంటారు అని. ఈ మధ్య మా డాడీ ఒక ఎంగేజ్మెంట్లో చెప్తా ఉన్నారు, ఒక హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు చిన్న అబ్బాయి, ఆడికి 1 year 2 years ఉన్నాయంట, గన్ తీసి నేను పేల్చేస్తాను అన్నాడంట. ఇద్దరు పేరెంట్స్ హళ్ళిపోయి బిత్తరిపోయి అన్నారు, ఏంటి ఇంత పెద్ద పాస్టర్ గారు మన ఇంటికి వస్తే ఏంటి వీడు ఇలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడని. విషయం ఏంటంటే, ఈ బాబు కడుపులో ఉన్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఇద్దరు కొట్టుకొని నిన్ను చంపేస్తాను అనుకుంటూ ఉండేవాళ్ళంట. సో వీడు బయటకు వచ్చాక ఆడికి కనబడిన వాళ్ళందరినీ వాడు చంపేస్తానంట. సో పిల్లలకి మనం అర్థం అవ్వదు, తెలీదు అని అనుకుంటాం, కానీ గర్భంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళు ప్రతిదాన్ని కూడా గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. సో 3 సంవత్సరాల లోపల, లేకపోతే మ్యాక్సిమం 5, అంతకన్నా ఎక్కువ ఉండకపోయి ఉండొచ్చు, సమూయేలుకు తను చెప్పగలిగిందంతా కూడా హన్నా సమూయేలుకు టీచ్ చేసింది. ఈరోజు మేము ఈ స్థితిలో ఇలా ఉన్నాము అని అంటే కేవలం దేవుని కృప, మా మమ్మీ డాడీ మాకు చేసిన డిసిప్లిన్. మాది కాకినాడ, నేను ఒక పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టాను. మాకు బయట లోకం అనేది తెలియకుండా పెంచారు. చర్చ్, ఇల్లు, స్కూల్ తప్ప ఇంకేది కూడా తెలియదు. ప్రతిరోజు కూడా బైబిల్ చదివితేనే మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు. ప్రతి ఆదివారం కూడా ఒక కీర్తన తప్పకుండా కంటత పెట్టి అప్పచెప్పాలి. సో నేను అనుకునేదాన్ని, పరలోక రాజ్యంలో దేవుడు మాకే ఫస్ట్ సీట్స్ రిజర్వ్ చేసి ఉంచారు. ఎందుకంటే పాపం చేసే అవకాశం కూడా మాకు ఎక్కడికి లేదు. మా డాడీ వాళ్ళు మొత్తం 8 మంది, 6 కాకినాడలోనే ఉండేవాళ్ళు. సో మాదొక చిన్న హాస్టల్ లాగా ఉండేది. మాకు ఫ్రెండ్స్ అయినా వాళ్ళే, ఏదైనా కూడా మా కజిన్సే. మాకు ఒక పార్టీ కానీ ఒక షికార్లు కానీ ఏవి కూడా ఉండేవి కాదు. సో అనుకునేదాన్ని,
ఇంకా ఏ విధమైన పాపం చేసే అవకాశం లేదు కాబట్టి పరలోకంలో దేవుడు ఫ్రంట్ రోలో మాకు సీట్స్ రిజర్వ్ చేసి ఉంచారు అని. అయితే ప్రతిరోజు సాయంకాలం నలుగురు పిల్లల్ని కూర్చోపెట్టి మా మమ్మీ ఒక బెడ్ టైం స్టోరీ చెప్పేవాళ్ళు. బైబిల్లో నుంచి ఒక స్టోరీ తప్పకుండా తను చెప్పేవాళ్ళు. అలా చెప్తా ఉన్నప్పుడు 8 సంవత్సరాల వయసులో యేసు ప్రభుని నేను సొంత రక్షకునిగా అంగీకరించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అప్పటి వరకు నేను అనుకునేదాన్ని పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టాం కాబట్టి పెద్దగా మనం దానికోసం ఏం కష్టపడక్కర్లేదు, స్ట్రైట్గా హెవెన్కి టికెట్ ఉన్నది పరలోకానికి అని అనుకునేదాన్ని. కానీ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం మనకి లేకపోతే మనం పరలోకం వెళ్ళము అని తెలుసుకున్నాను. దాని తర్వాత మంచిగా చదువుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. దాని తర్వాత నేను 3rd ఇయర్ చదువుతూ ఉన్నప్పుడే పాస్పోర్ట్ కూడా రెడీ చేసిన. ఎందుకంటే మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండడం వలన వాళ్ళ యొక్క ఆర్థికమైన పరిస్థితి నాకు బాగా తెలుసు. సో వీళ్ళకి ఎలాగైనా సరే నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అని నేను అనుకున్నాను. కాబట్టి అబ్రాడ్ వెళ్తే ఎక్కువ డబ్బులు తక్కువ టైంలో సంపాదించవచ్చు అని అనుకున్నాను. అయితే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడి, నేను 6th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు ఒక రిట్రీట్ అటెండ్ అయ్యాను. ఆ రిట్రీట్లో నేను ఫుల్ టైం మిషనరీగా వెళ్తాను, ఎక్కడైతే అవసరం ఉందో యేసయ్య నన్ను అక్కడికి పంపించండి అని నేను డెసిషన్ తీసుకున్నాను. అయితే ఇంజనీరింగ్ చదివిన తర్వాత నేను తీసుకున్న నా డెసిషన్ని దేవుడు నాకు రిమైండ్ చేశారు. ఆ ఇయరే 2004లో నేను ఎఫ్ఎంపీబీలో మిషనరీగా జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. మ్యారేజ్కి ముందే దాద్రా నగర్ హవేలీ అనే యూనియన్ టెరిటరీలో పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చారు. దాని తర్వాత జార్ఖండ్ వెళ్ళడానికి ఆ ఇయరే మాకు మ్యారేజ్ జరిగింది. యూపీలో ట్రైనింగ్ ముగించుకొని కరెంట్ కూడా లేని ప్లేసెస్లో మాల్టో అనే ఒక ట్రైబ్ దగ్గర వర్క్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. నాకు 7 సార్లు మలేరియా వచ్చింది, 2 సార్లు బ్రెయిన్ మలేరియా వచ్చింది. మీకు యాండీ తెలుసు, మా బాబు యాండీని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు 2 సార్లు బ్రెయిన్ మలేరియా వచ్చినప్పుడు ఇదే నా లాస్ట్ డే అని నేను అనుకునేదాన్ని. ప్రతిసారి మలేరియా వచ్చినప్పుడు రేపు ఇంకా నేను చూడను అని నేను అనుకున్నాను. కానీ కేవలం దేవుని కృప, మా మమ్మీ డాడీ కాకినాడలో ఉన్న చర్చ్ చేసిన ప్రేయర్స్ నేను ఈ రోజు వరకు కూడా సజీవంగా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. యాండీ అంత యాక్టివ్గా పుడతాడు అని ఎవ్వరూ కూడా అనుకోలేదు. ఎందుకంటే నాతో పరిచయం చేసిన మిషనరీస్ని కూడా నేను చూస్తూ ఉన్నాను. పుట్టిన పిల్లలకు ఏదో ఒక డిజేబిలిటీ ఉండేది. 2 years పిల్లలకి హార్ట్లో హోల్, 3 years పిల్లలకి డయాబెటీస్, ఇలాగా ఉండేది. కానీ దేవుని కృపను బట్టి దేవుడు అంత హెల్దీ బేబీని గిఫ్ట్గా దేవుడు మాకు ఇచ్చారు. దాని తర్వాత మేము ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశారు. తర్వాత ఒక 10 years మొబిలైజేషన్ వర్క్లో విశాఖపట్నంలో ఉండడానికి, ఇప్పుడు హైదరాబాద్లో ఒక 4 yearsగా ఉండడానికి దేవుడు మాకు సహాయం చేశారు. ఇదంతా నేను ఒక నట్షెల్లో ఎందుకు చెప్పాను అని అంటే, కేవలం దేవుని కృప, నా తల్లి, మా చర్చ్ చేస్తున్న ప్రేయర్స్. చాలాసార్లు మనకు ఒకవేళ ప్రార్థనకు జవాబు కనిపించకపోవచ్చు, కానీ గాడ్ వర్క్స్ బిహైండ్ ద సీన్. దేవుని టైమింగ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్. కాబట్టి దేవుని యొక్క టైమింగ్ కోసం మనం ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉండాలి. సో హన్నా జీవితంలో పర్సిస్టెంట్ ప్రేయర్ అనేది మనకి ఈరోజు తను మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత సాక్రిఫిషియల్ అండ్ బర్డెన్ మదర్. 3 years 5 years బేబీని ఎవరు విడిచిపెట్టడానికి ఇష్టపడతాం? బుడ్డి అడుగులు వేసుకుని చక్కగా ముద్దుగా మాట్లాడుతూ ఉన్న పిల్లల్ని మనము ఇవ్వడానికి ముందుకు రాం కదా. ఇరవై 27వ వచనం, 1st chapter 27వ వచనంలో ఉంటుంది. ఆయన నాకు అనుగ్రహించాను, ఈ బిడ్డను దయచేయమని యెహోవా నాతో చేసిన మనవును. సో సమూయేలుని తీసుకొని ఏలీ దగ్గర నుంచొని హన్నా చెప్తా ఉన్నది కదా, ఏ బిడ్డ కోసమైతే నేను ప్రార్థన చేశానో, ఏ బిడ్డనైతే నాకు ఇవ్వమని అడిగానో, దేవుడు నాకు ఇచ్చిన ఆ బిడ్డను, ఆ యొక్క దేవుడికి తను చేసుకున్న ఆ యొక్క మనవిని, ఆ యొక్క వాగ్దానాన్ని తను ఫుల్ఫిల్ చేయడానికి వెనకాడలేదు. అప్పటికు హన్నాకు పిల్లలు ఉన్నారా? ఇంకా పిల్లలు లేరు. తర్వాత తనకు పిల్లలు పుట్టారు. సమూయేలుని దేవుని మందిరంలో పెట్టినంత వరకు కూడా ఆమెకు పిల్లలు లేరు.
ఎన్ని సంవత్సరాలకు ఎంత కాలం వెయిట్ చేశాక దేవుడు తనకు ఆ యొక్క బహుమానాన్ని ఇచ్చారు. కానీ ఒక సాక్రిఫిషియల్ మదర్గా దేవుని కొరకు ఎంతో భారం కలిగిన ఒక తల్లిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఆ రోజుల్లో చాలా భయంకరంగా ఉన్నది. రాజు లేడు, న్యాయాధిపతులు ఏలిన కాలం. న్యాయాధిపతుల తర్వాత వాళ్ళకు ఒక లీడర్ కూడా లేరు కాబట్టి న్యాయాధిపతులు లాస్ట్లో ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కనీసం చర్చ్లో పాస్టర్ గారు కూడా సరిగ్గా లేరు. వాళ్ళ పిల్లలకి భక్తి లేదు. భక్తి చేయడానికి వచ్చిన విశ్వాసులను కూడా సరైన భక్తి చేయలేని పరిస్థితిలో యాజకుల యొక్క పిల్లలు ఉన్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ను దేవుడు చూస్తూ ఉన్నారు. తన యొక్క పర్ఫెక్ట్ టైంలో సమూయేలుని ఇచ్చారు. అయితే తన యొక్క ప్రామిస్ని హన్నా మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి తను ఎలాగైతే వాగ్దానం చేసుకున్నదో దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని, దేవునికి తనిచ్చిన వాగ్దానాన్ని తను నెరవేర్చడానికి వెనుకాడలేదు. ఇక్కడున్న మనందరం కూడా సిన్సియర్గా ఒప్పుకోవాలి ఏంటంటే డిసెంబర్ 31వ తారీఖు జనవరి 1న మనం చాలా డెసిషన్స్ తీసుకుంటాం కదా, చాలా నిర్ణయాలు తీసుకుంటాం. సర్వే చెప్తుంది ఏంటంటే డిసెంబర్ 2nd వీక్ వచ్చేసరికి 50% ఆఫ్ ద పీపుల్ ఫర్గెట్ దేర్ వోస్. అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో కూడా 2 వారాలు అయ్యేసరికి మర్చిపోతారు. జనవరి ఎండింగ్ వచ్చేసరికి జనవరి 2nd వీక్కి సగం మందికి ఎగిరిపోతుంది. జనవరి ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా తక్కువ మంది మిగులుతారు. కానీ హన్నా తను తీసుకున్న నిర్ణయాన్ని తను వెనక్కి తీసుకోలేదు. ఎంతో ముద్దుగా తన యొక్క బిడ్డను తను పెంచుకొని ఉండుంటుంది. ఒక్కగానొక్క కొడుకును యేసయ్యకి యెహోవాకు ఇవ్వడానికి తను వెనుకాడలేదు. తను తీసుకున్న నిర్ణయానికి తను కట్టుబడి ఉన్నది. ఎందుకంటే ఆమె కేవలం ఆమె యొక్క నిందను తీసివేసుకోవడానికి మాత్రమే ప్రార్థన చేయలేదు. కానీ ఆ రోజు షిలోహులో మందిరంలో తను ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నేను నీకు ఇస్తాను. ఎందుకంటే ఈ యొక్క కరప్టెడ్ వరల్డ్, కరప్టెడ్ నేషన్ ఇశ్రాయేలీల యొక్క బాధ్యత కూడా తను మోయడానికి ఇష్టపడింది. సో ఈ బిడ్డను నేను నీకు ఇస్తాను కాబట్టి నీ దగ్గర నేను ఆ బిడ్డను విడిచిపెడతాను. పోనీ ఏదన్నా మంచి చర్చ్, ఇక్కడ ఇలాంటి మంచి చర్చ్ కాదు కదా, అది ఏ విధమైన మంచి సంఘంలో కూడా లేదు. కానీ అటువంటి స్థలంలో తను ఎంతో చక్కగా ప్రేయర్ఫుల్గా సమూయేలుని విడిచిపెట్టగలిగింది. ఎందుకంటే తనకు ఆ ఇంట్లో ఉన్న టైం అంతా కూడా తను టీచ్ చేసింది. ఎందుకైతే ఆ బిడ్డను దేవుని దగ్గర నుంచి తను పొందుకున్నదో అదంతా కూడా తను టీచ్ చేయగలిగింది. ఈ జనరేషన్లో కూడా మనం చూస్తూ ఉన్నాము, ఎంతో కరప్షన్, ఎంతో భయంకరమైన పరిస్థితి మన చుట్టూరా కనపడుతూ ఉన్నది. దేవుడు హన్నాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు కార్యాలు చేయాలి అని అంటే పరలోకంలో నుంచి ఒక మాట ఆయన వదలరు కదా. మన మీద ఆయన ఆశపడి మనము ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన కొరకు కొంతమంది అయినా సరే నా కోసం ఆలోచిస్తారు అని దేవుని యొక్క హృదయం కుట్టుకుంటూ ఉన్నది. నేను ఇందాక చెప్పినట్టు దేవుడు హన్నా యొక్క గర్భాన్ని మూసివేశారు. ఈ టైంలో ఎందుకు తెరిచారు అని అంటే దేవుని యొక్క టైమింగ్. ఆ యొక్క ప్రార్థన హన్నా చేసే వరకు కూడా దేవుడు వెయిట్ చేశారు. కేవలం ఆమె యొక్క నింద తీసేయమని కాదు, కానీ ఇశ్రాయేలీలందరిలో కూడా ఒక గొప్ప చేంజ్ రావాలి. నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నేను తప్పకుండా తిరిగి నీకే ఇస్తాను అని చేసిన ప్రార్థనకు తను చేసింది, ఇంటికి వెళ్ళింది, దేవుడు తను జ్ఞాపకం చేసుకున్నారు. వెంటనే తను గర్భం ధరించింది, సమూయేలుకు తను జన్మను ఇచ్చింది. సో ఇశ్రాయేలీలందరి యొక్క రక్షణ కొరకు కూడా హన్నా ఆలోచించింది. చాలాసార్లు మనం చాలా స్వార్థంగా మనం బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు, ఇంకొంచెం ఒక మెట్టేస్తే మన సంఘం బాగుంటే చాలు అని అనుకుంటూ ఉన్నాం. కానీ సార్వత్రిక సంఘం కొరకు, ప్రపంచం కొరకు, మన యొక్క దేశం కొరకు ఆలోచించే స్త్రీలు, అటువంటి పర్సిస్టెంట్ ప్రేయర్స్, సాక్రిఫిషియల్ మదర్స్ కోసం దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలాసార్లు మనం అనుకుంటాం శ్రమలు అనేవి మనల్ని కించపరచడానికి, మన యొక్క విశ్వాసాన్ని తగ్గించడానికి దేవుడు మనకు ఎలో చేస్తారో ఉన్నాయి. కానీ శ్రమలు దేవుని యొక్క శక్తిని ప్రవేశపెట్టే సింహ ద్వారాలు అని మనం గుర్తు చేసుకోవాలి.
అవిశ్వాసులు శ్రమలు కలిగినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. కానీ విశ్వాసులైన స్త్రీలు, విశ్వాసులైన వాళ్ళు దేవుడు ఇచ్చిన శ్రమలను దేవుని యొక్క శక్తిని బయటకు చూపించగలిగే సింహ ద్వారాలుగా దేవుడు వాడుకుంటారు. దేవుడే ఆమె యొక్క గర్భాన్ని మూసివేశారు, కానీ దేవుని యొక్క టైమింగ్లో ఆమె యొక్క గర్భాన్ని ఆయన తెరిచారు. సో హన్నా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్న థర్డ్ పాయింట్, షీ ఈజ్ సాక్రిఫిషియల్ అండ్ బర్డెన్ మదర్. తర్వాత తను ఒక పవర్ఫుల్ లెగసీ విడిచిపెట్టి ఈ లోకం నుంచి హన్నా వెళ్ళిపోయింది. ఒక మంచి లెగసీ, తను ఒక మంచి మాదిరిని తన యొక్క నెక్స్ట్ జనరేషన్లో, నెక్స్ట్ తరానికి హన్నా విడిచిపెట్టి వెళ్ళింది. ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక మంచి మాదిరి విడిచిపెట్టింది హన్నా. తర్వాత మనం చూస్తాము, ఒకే ఒక వ్యక్తి ఎన్నో రోల్స్ ప్లే చేశాడు. సమూయేలు తను ఒక ప్రవక్తగా, ఒక జడ్జ్గా, నేషనల్ లీడర్ అంటే ఒక కింగ్గా, అలాగే యుద్ధానికి ముందుండి నడిపించిన ఒక గొప్ప నాయకుడిగా, ఒక యాజకుడిగా. దీని తర్వాత మనం చూస్తాం, రాజులు వేరేగా వచ్చారు, ప్రవక్తలు వేరేగా వచ్చారు, యాజకులు వేరేగా వచ్చారు. పాత నిబంధనలో ఈ యొక్క 3 రోల్స్ చాలా ఇంపార్టెంట్గా బైబిల్లో మనం చూస్తాం. కానీ సమూయేలు ఒక ప్రవక్తగా, ఒక జడ్జ్గా, ఒక నేషనల్ లీడర్గా, ఒక వార్ని నడిపించిన లీడర్గా, ఒక యాజకుడిగా మనం చూస్తాం. ఒకే ఒక వ్యక్తి ఇన్ని రోల్స్ ఎలాగా చేయగలిగాడు అని అంటే తన వెనకాల ఉన్న ఒక స్ట్రాంగ్ లేడీ. హన్నా మనకు బయటకి కనిపించకపోవచ్చు, కానీ తను ఎంతో ప్రార్థన చేసిన ప్రార్థన పర్రాలు. అపోస్తుల కార్యాలు 3:24 మనం చూస్తాం, సమూయేలు లాస్ట్ జడ్జ్. తర్వాత అపోస్తుల కార్యాలు 13:20 చూస్తాం, సమూయేలు ఫస్ట్ ప్రాఫెట్. సో ఒక జడ్జ్గా, ఒక ప్రాఫెట్గా తన యొక్క లైఫ్లో తన దేవుడు ఉంచిన ఆ యొక్క టైంలో దేవుని కొరకు పనిచేయడానికి సమూయేలు ఎంతో బలమైన వ్యక్తిగా వాడబడ్డాడు. ఒక్కసారి కీర్తనలు 99:6 చూద్దాం. ఓకే, ఆయన యాజకుల్లో మోషే, అహరోన్లు ఉన్నారు. ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. హన్నా ఒక మంచి ప్రేయర్ఫుల్ ఉమెన్ మాత్రమే కాదు, కానీ ప్రార్థనా పరుల యొక్క లిస్టులో సమూయేలు కూడా చేరాడు. సో ఒక మంచి లెగసీ, ఒక చక్కని మాదిరి ఆమె తన యొక్క నెక్స్ట్ జనరేషన్కు తను విడిచిపెట్టింది. మనం దేవుణ్ణి నమ్మడం మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా మనల్ని నమ్ముతూ ఉన్నారు. దేవుని కొరకు కొంత పని మనం చేస్తాము అని దేవునికి కూడా ఒక ప్రణాళిక కలిగి దేవుడు మనల్ని ఈ లోకంలోకి పంపించారు. చాలాసార్లు మన అవసరాలు చెప్పడమే, 1 వే ట్రాఫిక్లోనే మన ప్రార్థనలన్నీ కూడా ఎండ్ అయిపోతూ ఉంటాయి. కానీ దేవుడు 2 వే ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మనం దేవుని నమ్మడం మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా మనల్ని నమ్ముతూ ఉన్నారు. దేవుని కొరకు కొంత పనైనా చేస్తామని. హన్నా తన యొక్క అవమానాన్ని తీసివేయడం మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీయుల యొక్క అంతటి రక్షణ కొరకు కూడా తను ఆలోచించగలిగిన దూరదృష్టి కలిగిన వ్యక్తి. ఒక్క కొడుకు ఒక రాజుగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా, అంత మాత్రమే కాదు ప్రార్థనా పరుల్లో ఒక లీడర్గా, ప్రార్థనా పరుల యొక్క లిస్ట్లో కూడా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్. మనం ఒక తల్లిగా, ఒక జాబ్ హోల్డర్గా మనమే అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం ఇంట్లో కదా. ఒక స్త్రీగా మెన్ కన్నా ఉమెన్ మల్టీ టాస్కింగ్ అని అంటారు, కానీ చాలా అలిసిపోతాం ఈ రెస్పాన్సిబిలిటీస్ చేయడానికి. కానీ సమూయేలు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ చేస్తా కూడా తన యొక్క ప్రేయర్ లైఫ్ని కూడా తను చక్కగా మెయింటైన్ చేసుకున్నాడు. సో హన్నా మాత్రమే ప్రార్థనా పరురాలు కాదు, కానీ తన యొక్క గర్భం నుంచి వచ్చిన సమూయేలు కూడా ఆ యొక్క లెగసీని, ఆ యొక్క మాదిరిని కంటిన్యూ చేయడం మనం చూస్తాం. ఇంకొక వచనం నేను చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు 12:18. 12:18.
చాలు. న్యాయాధిపతులు ఎండ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకు రాజు లేడు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారని. సో దేవుని భయము లేదు, మనుషుల భయం కూడా లేదు. కానీ సమూయేలు యొక్క లైఫ్లో ఈ యొక్క వచనం నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా భయం కూడా వేసింది. చాలా వీళ్ళను ఒక దారిలో పెట్టడానికి, ఒక ట్రాక్ మీదకి తీసుకురావడానికి సమూయేలు చాలా కష్టపడ్డాడు. ఎంతో వ్యతిరేకత ఉన్న పరిస్థితిలో కూడా ఎదురు ఈది నుంచున్నాడు. దేవుడు తన్ను ఏ స్టేజ్కి తీసుకువెళ్ళారంటే జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడిరి. కేవలం దేవుడంటే భయపడే వ్యక్తిగా ఇశ్రాయేలీలందరినీ టర్న్ చేయడం మాత్రమే కాకుండా తను ఎంత మంచి లైఫ్ జీవించాడు అని అంటే ఇశ్రాయేలీలు సమూయేలుకు కూడా భయపడ్డారు. సో అటువంటి మాదిరికరమైన జీవితం సమూయేలు జీవించాడు. తన్ను దేవుడు పెట్టిన ఆ యొక్క టైంలో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నెరవేరుస్తా కూడా తనంటే కూడా జనులు భయపడే అటువంటి మంచి జీవితాన్ని తను జీవించడానికి దేవుడు తనకు సహాయం చేశారు. అమెరికాని అప్సైడ్ డౌన్ చేసిన ఒక గొప్ప ఇవాంజలిస్ట్ బిల్లీ గ్రహాం గారు. బిల్లీ గ్రహాం గారిని ఒకసారి వచ్చి ఇంటర్వ్యూ చేస్తా. ఆయన ఒకవేళ ఒక ప్రసంగం చేస్తే ఎక్కువసేపు కూడా ప్రసంగం చేయరు, ఒక 15 గంట 20 నిమిషాలు మాత్రమే ప్రసంగం చేస్తారు. మీరు ఎక్కువ టైము మొబైల్స్ మీద స్పెండ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే బిల్లీ గ్రహాం అని కొడితే ఆయన ప్రసంగాలు వస్తాయి. ఆయనది అయిపోయాక ఒకే ఒక ఆల్టర్ కాల్ ఇస్తారు. కొన్ని వేల మంది ఆ యొక్క స్టేడియం అంతట్లో నుంచి కూడా వచ్చి ఫ్రంట్ స్టేజ్ దగ్గర నుంచి ఉంటారు, ఏడుస్తా. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కూడా. మీరు ఇంత పవర్ఫుల్ మినిస్ట్రీ చేయడానికి ఏంటి సీక్రెట్ ఏంటి అని ఆయన ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అడిగితే ఆయన చెప్పారు, ఫస్ట్ పాయింట్ రాసుకోండి ప్రేయర్, రెండో పాయింట్ రాసుకోండి ప్రేయర్, మూడో పాయింట్ రాసుకోండి ప్రేయర్. ఈ 3 పాయింట్స్ కూడా ఎవరంటే ఆయనకు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఒక 3 ముసలోళ్ళు, యవనస్తులు కూడా కాదు, 3 ముసలోళ్ళు ఆయన కోసం రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన మెసేజ్ చెప్తా ఉంటే వాళ్ళ పని ఏంటంటే ఒక మూల కూర్చొని ప్రార్థన చేయడమే. బయటకు బిల్లీ గ్రహాం గారు కనిపించవచ్చు కానీ ఒక పవర్ఫుల్ వ్యక్తిగా ఆయన మచ్చ లేకుండా చనిపోయిన ఒక వ్యక్తి. ఎంతోమంది దైవజనులు ఈ భూమి మీద జీవించారు కానీ లాస్ట్లో ఏదో ఒక మచ్చతో వాళ్ళు చనిపోయారు. కానీ ఒక్క మచ్చ కూడా లేకుండా జీవించిన బిల్లీ గ్రహాం గారికి ఆయన యొక్క సీక్రెట్ ఏంటంటే 3 ప్రార్థన యొక్క పరులు. వాళ్ళు బయటకు స్టేజ్ మీద కనిపించకపోవచ్చు కానీ వాళ్ళ యొక్క ప్రేయర్ వలన ఆయన ఎంతో పవర్ఫుల్ మినిస్ట్రీ చేయడానికి దేవుడు ఆయన్ను వాడుకున్నారు. డిఎల్ మూడీ ఎక్కడికి వెళ్ళినా ఒక రివైవల్ రావడానికి దేవుడు ఆయన్ను వాడుకున్నారు. ఒక్క ముస్సలావిడి చనిపోయే వరకు కూడా ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, సూజన్నా వెస్లీ వాళ్ళ యొక్క తల్లి, 15 మంది పిల్లలు. ఆ రోజుల్లో వాషింగ్ మిషన్ లేవు, ఆ రోజుల్లో గ్యాసులు లేవు, ఆ రోజుల్లో ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. 15 మంది పిల్లలను పెంచి బాణాలు లాంటి పిల్లలను ఆమె క్రైస్తవ సమాజానికి అందించగలిగింది అని అంటే ఒక ప్రేయర్ఫుల్ లేడీ. మనం లైట్ అండ్ సౌండ్లో కూడా ఐడా స్కడర్ గురించి వేస్తాం. తన యొక్క తాతగారు మిషనరీగా సమర్పించుకొని మన భారతదేశానికి వచ్చారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత ఆమె ఎంతో బలమైన పరిచర్య చేయడానికి తన యొక్క జీవితం అంతా కూడా మన భారతదేశానికే తను అంకితం చేసింది. ఇప్పటికీ కూడా సిఎంసి వెల్లూరు హాస్పిటల్ మన ముందు ఒక చిహ్నంగా దేవుడు ఉంచారు. సో వీళ్ళ యొక్క లైఫ్స్ ఇంత ఛాలెంజింగ్గా ఉండడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ వెనకాల ఉన్న ఒక ప్రేయర్, ఒక మాదిరికరమైన పేరెంట్స్, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించిన తల్లులని మనం చాలా ధైర్యంగా చెప్పొచ్చు. సో ఈరోజు ఇంకా నేను చాలా వర్సెస్ రాసుకున్నాను, ఒకవేళ మీరు రాసుకుంటే రాసుకోండి. సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. తన ముందున్న యాజకులు ఎవ్వరూ కూడా సరైన మార్గంలో లేరు, కానీ సమూయేలు మాత్రం దేవుని ఎదుట పరిచర్య చేస్తూ ఉన్నాడు. తర్వాత 26వ వచనంలో సమూయేలు తను జ్ఞానమందు, దేవుని యొక్క దయందు, మనుషుల దయందు ఎదుగుచూ ఉన్నాడు. తర్వాత 21వ వచనంలో శామ్యుయల్ గ్రూ అప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ఎదుట తను
పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో దేవుని యొక్క వాక్కు చాలా అరుదుగా ఉన్నది. దేవుడు ఎవరితో కూడా మాట్లాడట్లేదు, ఎందుకంటే వినే మనసు ఎవరికి కూడా లేదు. దేవుడు పిలుస్తున్నా సరే ఎవరికి కూడా వినిపించట్లేదు. ఆ రోజుల్లో ఏలీకి దేవుని యొక్క వాక్ రావట్లేదు, ఏదో చాలా అరుదుగా అప్పుడప్పుడే దేవుని మాట వినపడతా ఉన్నది. హోఫ్నీ ఫీనెహాసులు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నా వినేవాళ్ళు ఎవరు కూడా లేని పరిస్థితిలో తిరిగి దేవుని యొక్క వాక్కు ఆ యొక్క పరిస్థితిలోకి రావడానికి సమూయేలు మనకు కనపడుతూ ఉంటాడు. తర్వాత 19వ వచనంలో ఉంటుంది, ద లార్డ్ వాజ్ విత్ శామ్యుయల్. దేవుడు సమూయేలుతో ఉన్నారు. ఇశ్రాయేలీలు అందరూ కూడా తన్ను ఒక ప్రవక్తగా గుర్తించగలిగారు. తర్వాత 21వ వచనంలో ద లార్డ్ కంటిన్యూ టు అపియర్. దేవుడు మళ్ళీ తిరిగి దర్శించడం ప్రారంభించారు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సమూయేలు 2వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో మనం చూస్తాము హన్నా యొక్క ప్రార్థన, మరియా యొక్క ప్రార్థన రెండాట్లకి కూడా చాలా కోయిన్సిడెన్స్ మనం చూస్తాం. తర్వాత సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు చెప్తాడు, ఒకవేళ నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే గనుక అది నాకు పాపమవును గాక. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడను అగుదును, అది నాకు దూరమవును గాక. సమూయేలు తన యొక్క కంఫర్ట్ చూసుకోవడం మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీయులు అందరి కొరకు కూడా తను విజ్ఞాపన చేశాడు. సో ఇన్ని రోల్స్ తను ప్లే చేయడానికి తను వెనకాల హన్నా. నేను క్విక్గా ఒకసారి మళ్ళీ జీస్ చెప్తాను. తన యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఒక మారుమూల గ్రామంలో ఒక సాధారణమైన కుటుంబంలో తను జన్మించింది. ఒక పీస్లెస్ సిచ్యువేషన్ ఇశ్రాయేలీల పక్షంగా చూసుకున్నా తన కుటుంబంలో చూసుకున్నా కూడా ఏ విధమైన శాంతి కూడా లేని పరిస్థితి. కానీ తన యొక్క భక్తిని తను కాపాడుకున్నది, తన యొక్క ఎమోషన్స్ని తను కాపాడుకున్నది. హన్నా యొక్క పేరుకు అర్థం ఏంటంటే కృప. తన యొక్క పేరుకు తగ్గట్టుగా తను జీవించింది. శాంతక్క నాకు సొంత అక్క లాంటిదే కాబట్టి చెప్తా ఉన్నాను, పేరుకు తగిన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నామా లేదా. శాంతి అని పేరు పెట్టుకొని ఎక్కడున్న అశాంతి ఉంటే యూజ్ లేదు కదా. నా పేరు జెస్సింత్ అంటే పరలోకంలో 12 డైమండ్స్ ఉంటాయి, అందులో 11వ పేరు నాకు పెట్టారు. డైమండ్ అంటే చాలా ప్రెషియస్ లైఫ్. నేను మీ ఎదుట చాలా బాగా కనపడచ్చు, కానీ నా హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నారు. సో మనం మంచి పేర్లు పెట్టుకొని అశాంతిని మన యొక్క ఫ్యామిలీస్లో క్రియేట్ చేస్తూ ఉంటే, పేరుకు తగిన జీవితం జీవించకపోతే అది వ్యర్థం. ఎంతో పీస్లెస్ సిచ్యువేషన్లో తన యొక్క పీస్ను తను కాపాడుకున్నది. కుటుంబంలో కూడా ఆ యొక్క పీస్ను తను మెయింటైన్ చేసింది. తన యొక్క భర్త తను ప్రేమించిన అది లీనియన్స్గా తీసుకొని పెనిన్నాతో ఫైటింగ్ పెట్టుకోలేదు. సో స్త్రీలుగా మన యొక్క ఎమోషన్స్ని, మన యొక్క యాంగర్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ మన యొక్క ఫ్యామిలీస్లో మనము సాల్వ్ చేసుకోవచ్చు. దేవుడు తన యొక్క గర్భాన్ని మూసివేసినప్పటికీ కూడా తను దేవుని కొరకు తను నమ్మకంగా జీవించింది. ఒక వికెడ్ లేడీకి గంపడ పిల్లలు ఉన్నా సరే తన యొక్క లైఫ్ని కామ్గా తను మెయింటైన్ చేసుకుంది. దేవుని దగ్గర నుంచి తను ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోలేదు. చాలామంది అందరి మీద అలుగుతారు, దేవుని మీద కూడా అలుగుతారు, కానీ దేవుడు తన ప్రార్థన వినకపోయినప్పటికీ కూడా 2వ పాయింట్ పర్సిస్టెంట్గా తను ప్రేయర్ చేస్తూనే ఉన్నది. ఎప్పటి వరకు అనంటే గాడ్స్ టైమింగ్ వచ్చే వరకు కూడా తను ప్రేయర్ చేస్తూనే ఉన్నది. తన యొక్క హృదయాన్ని మనుషులకు తను చూపించలేదు కదా, దేవునికి చూపించింది. ఎల్కానా కూడా చెప్తాడు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నీకు డబల్ పోర్షన్ ఇస్తూ ఉన్నాను, అయినా సరే నువ్వెందుకు ఇలాగ ఉన్నావు అని అడుగుతాడు. కానీ తను అక్కడితో ఆగిపోలేదు. దేవుని మందిరానికి వెళ్ళి తన యొక్క హృదయాన్ని కుమరించింది. ఒకవేళ నా అని అనుకున్న వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోవచ్చు. ఏలీ యాజకుడిగా ఉండి కూడా హన్నాను తను అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ కూడా తన యొక్క హృదయాన్ని దేవునికి కుమరించింది. తన్ను సృష్టించిన సృష్టికర్త, తన యొక్క అరచేతిలో చెక్కుకున్న దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా మర్చిపోడు. సో హన్నా దేవుని యొక్క టైమింగ్ కోసం వెయిట్ చేసి తను ప్రార్థన చేస్తూనే ఉన్నది. మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అంత మాత్రమే కాదు, షీ ఈజ్ ఏ సాక్రిఫిషియల్ మదర్ అండ్ ఏ బర్డెన్డ్ మదర్. తను దేవునికి చేసిన వాగ్దానాన్ని తను వెనక్కి తీసుకోలేదు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉండుంటుంది. కానీ భయంకరమైన లోకంలో అక్కడ
దేవాలయంలో ఫేవరబుల్ సిచ్యువేషన్స్ లేనప్పటికీ కూడా సమూయేలుని అక్కడికి విడిచిపెట్టడానికి ఇష్టపడింది. దేవుని కొరకు తను వాడబడాలి అని తన దగ్గర ఉన్న టైంలోనే తను ఎంత చెప్పగలదో దేవుని గురించి సమూయేలుకి తను నేర్పించింది. దాని తర్వాత మనం చూస్తాం, సమూయేలు ఒక రాజుగా, ఒక ప్రవక్తగా, ఒక లీడర్గా, ఒక యాజకుడిగా, తర్వాత ప్రార్థనా పరుల యొక్క లిస్టులో కూడా సమూయేలు చేరడానికి దేవుడు సమూయేల్ని వాడుకున్నారు. సో ఒక మాదిరికరమైన జీవితం హన్నా జీవించింది. తర్వాత తన యొక్క కొడుకు కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి ఒక బలమైన సాధనంగా తను వాడబడింది. బిల్లీ గ్రహం గారి కోసం చూసాం, ఐడా స్కడ్డర్ కోసం చూసాం, మూడీ కోసం చూసాం. వీళ్ళందరూ కూడా దేవుని కొరకు వాళ్ళు పని చేయగలిగారు అని అంటే వాళ్ళు వెనకాల ఎంతో ప్రార్థన ఉన్నది. ఈ యొక్క జనరేషన్లో కూడా సార్వత్రిక సంఘం మన యొక్క దేశం కొరకు, మన కుటుంబాల కొరకు నిలబడే హన్నాల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం మనం దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నారు. నా కోసం ఎవరైనా పని చేస్తారా, నా కోసం ఎవరైనా ప్రయాసపడతారా అని ఆ యొక్క గ్యాప్లో నుంచోడానికి దేవుడు మన ఒక్కొక్కరికి కూడా సహాయం చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.